కాస్త హోల్డ్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానికంగా పార్టీని బలోపేతం చేయాలనే ఇన్ఛార్జ్ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి దయచేసి పార్టీని ప్రతిష్టం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క నడుం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గ్రామ కమిటీలో కాన్స్టిట్యున్సీకి 100 పంచాయతీ ఉంటే సుమారుగా 10,000 మంది రెడీగా ఉంటారు. ఏ చిన్న ప్రోగ్రామ్ 10,000 మంది పిలిచి అట్లీస్ట్ 4,000 మంది యాక్టివ్గా ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా యాక్టివ్గా ఉంటారు. నా కారు నాగేశ్వర గారు మాట్లాడేటప్పుడు మాకు జనరల్గా మాట్లాడేటప్పుడు పోయినసారి ఎలక్షన్ అప్పుడు బూతులు బయట మన ఈ స్ట్రెంత్ మన కమిటీ అనేవాళ్ళు ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండా కట్టుకొని మన పార్టీ మన మనుషులను చెప్పుకోవడానికి మనుషులు కావాలి. మెయిన్ ఎంపీటీసీలు సర్పంచ్ వీళ్ళు పార్టీ అని చెప్పి మిగిలినందరూ కార్యకర్తలు ఓట్లు అనుకోకూడదు. ప్రతి ఒక్కరు ఈ 100 మంది కమిటీలు వేసేవాళ్ళు 100 మంది ఇళ్ళ మీద జెండా ఉంటేనే పాడారం లేనప్పుడే మన కోసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు కానీ ఊళ్ళో గ్రామాల నాయకులు కానీ ప్రతి ఒక్కరు శ్రద్ధ చేసుకుంటారు. కాబట్టి అటువంటి నాయకులు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కార్డులు ఇస్తున్నారు. రేపు నేను లేకపోయినా ఇంకోరు లేకపోయినా ఇన్ఛార్జి లేకపోయినా కార్పొరేషన్ లేకపోయినా పార్టీ ఆఫీసులో కార్డు ఎత్తుకొని పోతే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డోర్ తీసి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ గ్రామంలో క్యాడర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ రచ్చబండలైనటువంటి నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో కూడా అక్కడే కూర్చొని పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి కార్యకర్తలని నాయకులుగా కూడా వాళ్ళతో పాటు యాక్టివ్ ఉండేవాళ్ళు 100% పెట్టాలి. అన్ని అనుకుందానా కుప్పం ప్రతి గ్రామంలో కమ్యూనిటీ వైజ్గా గ్రామ కమిటీ వేసినా కూడా ఏ కమిటీలు వేసినా అందరు కమిటీలు కలుపుకొని అన్ని క్యాష్ని కలుపుకొని ఎస్సీని బీసీని వేసుకొని ప్రతి ఒక్కరిని రన్ చేయాల్సిన బాధ్యత ఆ ఇన్ఛార్జీలకు ఉంది. ఆ కమిటీలు వేసేటప్పుడు కూడా మీరు దయచేసి ఆ గ్రామ స్థాయి కమిటీలు వేసేటప్పుడు ఇన్ఛార్జ్ కూడా చూసుకొని ఇక్కడ మోడిఫికేషన్స్ తగ్గట్టు చేసి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీ ఏ క్యాస్ట్ ఉన్నారు ఎవరున్నారు మన పార్టీ ఉన్నా కాదని చూస్తున్నారు. కాబట్టి దయచేసి కమిటీలు వేసుకునేటప్పుడు మీరు ఒక చేయాల్సింది కోరుకుంటూ దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ వచ్చిన శివన్న మొట్టమొదటి పార్టీలో ఉన్నాడు, జగన్ తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కమిటీలు 8 విధానాలు ఉన్నాయి. ఈ కమిటీలో మొత్తం మన ప్రకాశం జిల్లాల మండలాల మొత్తానికి కూడా ఇప్పుడున్న జిల్లా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ప్రతి మండలానికి ఒకటి ఇన్ఛార్జ్ చేస్తాం. ఆ ఇన్ఛార్జ్ అనేది పక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేస్తాము. ఆ ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు మీ మీద పెత్తనం చేయడం కోసం కాదు, ఇన్ఛార్జ్ వచ్చేది చేస్తారు. వాళ్ళు మీతో ఫాలోఅప్ చేసుకుని తొందరగా కమిటీలు వేయండి మీతో మంచి మాటలు పని చేయించుకోవడం కోసమే. ఎవరో ఇన్ఛార్జ్ వేసారని చెప్పేసి వాళ్ళు మీ మీద పెత్తనం చేయడం కోసం ఎవరో రాదు. ఆ కాన్స్టిట్యూన్సీలతో సపోర్ట్ తీసుకొని మండల పార్టీ ప్రెసిడెంట్ సపోర్ట్ తీసుకొని జాగ్రత్తగా కోఆర్డినేషన్ చేసుకోవడం కోసమే ఇన్ఛార్జ్ చేసేవాళ్ళు తప్ప పెత్తనం చేసేవాళ్ళు కాదని చెప్పి మనం మరీ చెప్తున్నాము. అదేవిధంగా చాలా మంది డౌట్ ఉంది, ఇంత కష్టపడుతున్నామే ఎలక్షన్ అయితే చాలా మంది 10 వస్తుంటారని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. అదేం లేకుండా ఇన్ఛార్జి గారి నేను నాగేశ్వర్ కూడా భద్రభమన్ రెడ్డి కూడా ఎలక్షన్ల ముందు పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటామని నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు కారు నాగేశ్వర వరకు భద్రభమన్ రెడ్డి వరకు 100% ప్రతి ఒక్కరిని నాయకులు గుర్తు పెట్టుకుంటాం. పదవులు ముందు వెనక వస్తుంది, వెంబడే రావాలని ఆలోచన చేయదు. ఏదో విధంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన శివన్నని ఈ ప్రోగ్రామ్స్ కమిటీస్ ఏ విధంగా వేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. వేదిక కాబట్టి పిల్లలు అవుతారు, మన నాయకులు ముఖ్యమంత్రి అవుతారు. వేదిక అలంకరించినటువంటి మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ అదేవిధంగా నమస్కారంలో మనము నవంబర్ నెలలో అనుకుంటాము ఇక్కడ ఇదే పార్టీ ఆఫీస్లో దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళతో పాటు ఒక 500 మంది దాకా మనం సమావేశం గ్రామ వార్డు కన్వీనర్లతో సహాయం తీసుకుని ఇన్ఛార్జీలు ప్రతి 2 గ్రామాలకి 2 వార్డులకి, పట్టణ ప్రాంతాల్లో 2 వార్డులకి, గ్రామీణ ప్రాంతాల్లో 2 గ్రామాలకి ఒక అబ్జర్వర్ని ఒక ఈ ఐడి కార్డు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి వాళ్ళకు కాదు.
ఇప్పుడైతే నేను చెప్తా ఉన్నాను. ఎంత కష్టపడుతున్నారు వినాయకుడు పార్వతి లేక కదా. వినాయకుడు పార్వతి లేక చక్కగా ఈ జిల్లా నడిపిస్తున్నారు. మంచి జరుగుతుంది. ఇంతకుముందులా కాదు. ఇంతకుముందు అంటే కార్యకర్తలు మనం చూసుకుందాం, మనవాళ్ళు మనం చూసుకుందాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేద్దామని వ్యూలో ఉండిపోయాడు. ఈరోజు ఏదైతే ఒంగోలు జిల్లా విస్తృత సమావేశానికి అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, మండలి ఇన్ఛార్జీలు అందరూ కూడా రావటం జరిగింది. ఏదైతే అధ్యక్షుల వారు ఆదేశం ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు, మరి అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి విషయంలోనూ బాధ్యతగా చేస్తున్న దానికి నిదర్శనం మొన్న ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒంగోలు జిల్లా ఫస్ట్ రావటం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలోనూ కూడా ఇచ్చిన దాన్ని బాధ్యతగా నెరవేర్చే కార్యక్రమం చేస్తున్న కార్యకర్తల నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్షుల వారు ఆదేశించినట్టుగా ఈ కమిటీల విషయంలో కూడా ముందున్నారని, ఈ కమిటీలన్నీ కూడా వచ్చే నెల 18th వరకు కంప్లీట్ చేయవలసి ఉన్నా ముందుగానే కంప్లీట్ చేసే ఇదిలో అందరూ కూడా సన్నద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే నియోజకవర్గాల్లో అందరు ఇన్ఛార్జీలు కూడా పర్ఫెక్ట్గా పనిచేసి నియోజకవర్గాల్ని మరి ప్రజలకి, కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటే అన్ని కార్యక్రమాలని కూడా చేసుకొస్తున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ ఈ కమిటీల విషయంలో కూడా ఆల్రెడీ కమిటీలు వేసినా మళ్ళీ అన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుని అధ్యక్షుల వారికి చెప్పినట్టుగా అన్నీ కూడా డిజిటలైజేషన్ చేసే విధంగా టోటల్గా కార్యక్రమాన్ని ముందుకు నడిపించే రథసారథిగా శివప్రసాద్ రెడ్డి గారు మరి బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఇక్కడ ఇవాళ అందరూ కూడా అంకిత భావంతో ఈ జిల్లాని అన్ని విధాలు నడపాలని మరి అనుభవజ్ఞులైన మరి నాగార్జున గారు, సురేష్ గారు, మరి బ్రహ్మానంద రెడ్డి గారు అందరూ కూడా పర్ఫెక్ట్గా దీన్ని నడిపించే బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేశారు, ఇక శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే మన పిన్నెల్లి గ్రామంలో పల్నాడు జిల్లాలో మరి దారుణంగా హత్య చేసి దాన్ని శవరాజకీయాలంటూ మాట్లాడుతున్నారు. మీరు ఏదైతే మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో మరి వాళ్ళ కొట్టు చచ్చిపోయిన మర్డర్ కేసులో ఆయన వెళ్ళి మరి పాడి మొయ్యలేదా, అది మీ శవరాజకీయం కాదా అని అడుగుతున్నాను. ఇవాళ మా నాయకులు ఎవరు పెద్దవాళ్ళు రాలేదే, ఆ జిల్లా నాయకులే వెళ్ళి దాన్ని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. దుర్మార్గంగా చేసిన హత్యని ఎత్తి చూపించే కార్యక్రమం చేస్తే దాన్ని సత్యప్రసాద్ మరి ఆయన మరి ఇలా మాట్లాడతాం చాలా భావ్యమని అని చెప్పి అడుగుతున్నాను. ఆయన కూడా డ్యాన్సులు చేస్తున్నాడు డయాస్ మీద. ఇవాళ ఈ పరిపాలన టోటల్గా గాలికి వదిలేశారు. అసలు పరిపాలన ఉందో లేదో తెలియదు. వాళ్ళు చేస్తానన్న పథకాలన్నీ కూడా ఎత్తిపడేశారు. వాళ్ళు సూపర్ సిక్స్ అని ఎలక్షన్ ముందు దుమారం లేపి అన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇవాళ సంపద సృష్టిస్తానని చెప్పి మరి అప్పు రకంగా సంపద సృష్టిస్తానన్నాడు. 3 లక్షల కోట్లు 18 నెలల్లోనే అప్పులు చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారా అంటే అది కూడా అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇస్తూ మళ్ళీ సూపర్ 6 ఇస్తారేమో అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. ప్రజలు ఆశపడతారు కదా, కానీ అది గాలికిపోయి ఇది గాలికిపోయే అన్నీ పీపీపీ. 18 ఏళ్ల నిండిన అమ్మాయికి 1500 రూపాయలు నెలకిస్తానని చెప్పి అది పీపీపీలో పెట్టానన్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, ఆ కూటమి ప్రభుత్వాన్ని, పీపీపీ ద్వారా మీరు పీపీపీలో పెట్టామని చెప్పి దగ్గర 8 మాసాలు అవుతుంది. ఏ ఒక్క 15 ఏళ్ల మహిళకి మీరు పీపీపీ ద్వారా ఏమి చేశారు, ఏమి ఇచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.
ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ మనుషులందరినీ కూడా నేను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పాలి మీరు. మేము 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి 1500 చొప్పున ఈ పీపీ ద్వారా ఈ రకంగా ఇచ్చామని చెప్పండి. అలాగే ఏదైతే 3000 ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం లేకపోతే 3000 రూపాయలు భృతి ఇస్తా అన్నాం, దాన్ని కూడా పీపీపీలో పెట్టామన్నారు. మీరు ఎంతమంది యువతకి పీపీపీ ద్వారా ఇచ్చారో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ఈ మంత్రులందరూ కూడా దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు పూర్తిగా దోచుకో పంచుకోనే దాని మీద నిద్రపోయి ఉన్నారు. టోటల్గా ఎమ్మెల్యేలందరూ సంపాదన మీద పడ్డారు. మా దగ్గర సంక్రాంతి పండుగ బాగా జరుగుద్ది. ఎప్పుడు సంక్రాంతి జరిగినా కోడి పందాలు ఆ 3 రోజులు వేసుకుంటారు. ఏదన్నా ఇళ్లలో ఏదన్నా ఆడుకునే కార్యక్రమం జరుగుతాయి. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి పందాలు ప్రతి సంవత్సరం అంతా జరుగుతుంది. పేరుకే ఈ పండగ రోజున జరుగుతున్నాయి కొంత. అలాగే ఏదో 3 ముక్కలాటంట, బయట లోపల అంట, ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా జరుగుతుందని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పిలిపించి ఆడించే పరిస్థితికి వచ్చారంటే అసలు ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను. అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను. పోలీస్ వ్యవస్థ ఇలాంటి మర్డర్లకి, ఇలాంటి కొట్టడానికి వెళ్తానికి కంట్రోల్ చేయలేరు, కానీ ఇవి ఆడిస్తానికి మాత్రం మీరు దగ్గరుండి ముందున్నారు. ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను. ఇవాళ పేకాట్లే కాదు, కోడి పందాలే కాదు, కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. మీ ప్రకాశం జిల్లాలో ఏదో డయాస్ మీద రికార్డ్ డాన్సులు చేపిస్తారు, మీకు అలవాటు అది. కానీ మా ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో అటువంటివి లేవు. ఏదైతే మగవాళ్ళు వేసే డ్యాన్స్ కూడా మాకు అక్కడ అయినవరు, గొడవలు అవుతాయని. అటువంటిది ఇవాళ కోడి పందాల్లో డైరెక్ట్గా మరి డ్యాన్సులు చేపిస్తున్నారంటే భోగం మేళాలు అంటారు మా దగ్గర. ఆ మేళాలు నడిపిస్తూ మరి మంత్రులు కూడా వాళ్ళతో డ్యాన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనేది అని అడుగుతున్నాను నేను. ఈ రకంగానే మీరు పరిపాలించేది అని అడుగుతున్నాను. అసహించుకుంటున్నారు, కాండ్రి చుమ్మూస్తూ ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. ఒకడంటాడు జాకెట్ తిప్పేయమంటారు. ఏంటి సంస్కృతి? మహిళలంటే అంత లోకువా? మహిళలంటే అంత చిన్న చూపా ఈ కూటమి ప్రభుత్వానికి? మహిళల పట్ల మీరు ఆ రకమైన ప్రవర్తిస్తారా? దాన్ని ఖండించేవాడు ఎవడన్నా ఉన్నాడా లేడా? మేమే ఖండిస్తున్నాం. దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు మీరు మర్డర్ చేస్తారు, పేకాట్లాడిస్తారు, క్లబ్బులు నడిపిస్తారు, 3 ముక్కలాట అంటారు. పాపం ఆ శ్రీలంక వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతకుముందు విమానాలు వేసుకుని వచ్చి మా దగ్గర క్యాషినో ఆడేవారు. ఇవాళ టోటల్గా అక్కడే క్యాషినోలు మొదలైపోయినాయి, పేకాట్లో మొదలైపోయినాయి, అన్నీ మొదలైపోయినాయి, అక్కడే ఉన్నారు. ఆ గోవా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదో కొద్దిమంది గోవా వెళ్ళి ఆడుకుని వచ్చేవారు. ఇక్కడ టోటల్గా పనులు మానేసి, ఇంటికి వెళ్తాం మానేసి, ఈ పేకాట్ల మీద పడి ఆడిచ్చే కార్యక్రమం జోద ఆంధ్రప్రదేశ్గా మారింది. పేకాట క్లబ్బులకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇప్పుడైనా సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. వీటిని కంట్రోల్ చేసే కార్యక్రమం చేయకపోతే అసహించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇవాళ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఏదైతే నిరుసు పారసారథి గారి కాన్స్టెన్సీలో కూడా ఏకంగా క్లబ్బును తలపించిన విధంగా పెద్ద ఆటలు జరిగి పట్టుకుంటే దాన్ని కూడా నీరుగారు చేసే కార్యక్రమం చేశారు కేసుని. ఇక మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారు. పేదవాళ్ళని గొప్పవాళ్ళని చేస్తారన్న సర్వసంగతి, పేదవాళ్ళని ఇంకా దిగదార్చే కార్యక్రమం చేస్తుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఈ మంత్రులందరినీ కూడా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తానన్నా, ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. సనాతన ధర్మం ఎక్కడ పోయిందో ఒకసారి గుర్తించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇలాంటి అరాచక పాలన, ఇలాంటి దోపిడీ పాలన, ఇలాంటి పేకమయం పాలన, కోడి పందాలు అద్దు లేకుండా వేసే కార్యక్రమాలు ఇవన్నీ దుర్మార్గంగా నడుస్తున్నాయని ఇప్పుడైనా సరే ప్రజలు చేతరించుకోకముందే, ఇప్పటికే చేతరించుకుంటున్నారు, కాంట్రీ చుమ్మొస్తున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరిచి ఇవన్నీ అరికట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.